మీకు విషయం చెప్పనా, మోషేతో ప్రభు అంటాడు దాన్ని తోకను పట్టుకోమని చెప్పాడు. అసలు ఎందుకు తోకను పట్టుకోమని చెప్పనా, ఎవరైనా సరే పాముతో పట్టుకోవాలనుకున్నా మరి ఏం చేయాలనుకున్నా ఎప్పటికీ కూడా తోక పట్టుకోకూడదు. తోక పట్టుకుంటే కాటు వేయడానికి 100కి 1000% దానికి సావకాశం కుదురుతుంది. ఆ విషయం మోషేకి బాగా తెలుసు, ఎందుకంటే మనవాడు అరణ్యంలో ఉన్నవాడు కాబట్టి. అయినప్పటికీ కూడా దేవుడు చెబితే అతను మాట విన్నాడు. అక్కడ బైబిల్ ఉంది, పారిపోవ చూచాను, అతను పారిపోయాడు. పారిపోయిన వ్యక్తితో ప్రభు అంటాడు వచ్చి దాన్ని పట్టుకోమంటే, ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్క పాము పారిపోతున్నాడు, ఒక పక్క సేవ చేయడానికి ఇష్టం లేదు. ఇంత కష్టంలో కూడా, ఇంత ఇబ్బందుల్లో కూడా దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడు కనుక అది మరలా కర్రగా మారిపోయింది. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత పారిపోయే పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, ఆల్వేస్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైసెస్. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మన వద్ద నుంచి కోరుకుంటుంది కూడా అదే. ప్రైజ్ ది లార్డ్.